బాపట్ల జిల్లా చీరాల రామ్నగర్కు చెందిన మల్లి జీవమ్మ తన ఆస్తిని బంధువులు ఆక్రమించారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తనకు చెందిన ఆస్తిని బంధువులు అక్రమంగా ఆక్రమించుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. ఆస్తికి సంబంధించిన హక్కు పత్రాలు వివరాలను పరిశీలించి ఆక్రమణను తొలగించి తనకు న్యాయం చేయాలని కలెక్టర్ని కోరారు. ఈ విషయంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నేను మల్లి జీవమ్మని చీరాల రామానగరం సంబంధించిన దాన్ని. నేను మళ్ళీ అంజయ్య కోడలు. మళ్ళీ అంజయ్య కోడలు వాళ్ళకి ముగ్గురు కొడుకుల్లో ముగ్గురు చచ్చిపోయారు. నా ఆస్తులన్నీ ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ అంగటమ్మ దగ్గర పడిపోయింది. రెండో తోడు కోడలు కాడికి వెళ్ళి నా ఆస్తులన్నీ, అమ్మాయి నా ఆస్తులు నాకు ఇద్దరు రా అమ్మాయి అంటే కోర్టులో చూసుకుంటుంది. కోర్టుకి వెళ్ళాలన్నా కోర్టులో కాగితాలు కావాలి కదా, నంబర్లు చెప్పాలని. నేను శనివారం రోజు వెళ్తే వాళ్ళ చెల్లెల్ని నన్ను కొట్టేదానికి పిలిపించింది. నన్ను రోడ్డు దాకా తరిమింది. వాళ్ళ చెల్లెలు బూతు మాటలంతా తరిమింది. నా ఆస్తులన్నీ ఆ అమ్మాయి కాడే అప్పు అయిపోయింది. నేను తినేదానికి లేకుండా ఈరోజు నడి బజార్ పాలు అయిపోయానయ్యా. నేనయ్యా నా కొడుకు కానీ ఆరోగ్యం బాగలేదు, మా పరిస్థితి అసలు బాగలేదు. మళ్ళీ ఆస్తి అంతా ఆ అమ్మాయి దగ్గర తీసుకుని రెండో తోడు కోడలు మమ్మల్ని ఆటాడిస్తుంది. ఆ అమ్మాయికి పిల్లకాయలు లేదు, ఏమీ లేదు. వాళ్ళ భర్తది కోట్లు వచ్చింది. చచ్చిపోతే వాళ్ళ భర్తది సీఏ. ఆ అమ్మాయికి కోట్లు వచ్చింది. వాళ్ళ భర్తది నేను అడగట్లేదు. నా మామ వాళ్ళ మామ సంపాదించిన ఆస్తులే నేను అడుగుతుండా. 5 ఎకరాల పొలం ఉంది, 5 సెంట్లు భూమి ఉంది, ఒక డాబా కట్టారు. ఆ డాబాలో 1.5 స్థలం నాకు రావాలి, 1.5 సెంటు నాకు రావాలి. ఇంకా బంగారం అంతా నేను అడగట్లేదు. ఈ ఆస్తులన్నీ నేను అడుగుతున్నాను. ఇప్పుడు నాకు తినేదానికి కావాలి. నాది పెద్ద కుటుంబం అయిపోయింది, మనవాళ్ళు మనవరాళ్ళు అయిపోయారు. నా పరిస్థితులు బాగలేదయ్యా. నేడు బజార్ పాలయ్యాను. ఇక్కడికి 3-4 తడవలు వచ్చాను. ఇక్కడే బాపట్ల ఎస్పీ ఆఫీస్కి వచ్చాను. ఇక్కడ న్యాయం ఏం చేయలేదు. చీరాలు వెళ్తే పోలీసు వాళ్ళు ఆయమ్మ పక్కనే మాట్లాడుతున్నారు కానీ నా పక్కేం మాట్లాడట్లేదు. ఏదంటే ఒక సీఏ భార్య అని మాట్లాడుతున్నారు. సీఏ చచ్చిపోయినప్పుడు కానీ ఇంకేం సీఏ భార్య అయ్యా చెప్పండి. నన్ను చండాలంగా అడుగుతూ ఉండదు, కొట్టేదానికి వస్తుంది. దిక్కుండే దగ్గర చెప్పుకోపో అని అడుగుతుంది అమ్మాయి. మా ఆస్తులని ఆ అమ్మాయి కాడే ఉంది, నా కాగితాలని అమ్మాయి కాడ. ఫస్ట్ మా అత్తే నాకు ఇచ్చింది ఆ కాగితాలన్నీ. ఇదే నేను చెప్పటం.